చెప్పండి సాయి బాబాకి జై, సాయి బాబాకి జై, సాయి బాబాకి జై. ఇవాల్టి ఈ కీర్తన సభ ఇక్కడితో సమాప్తం చేద్దాం. మనం రేపు ఇక్కడే ఇదే సమయంలో కొత్త కీర్తనతో కలుసుకుందాం. కాని వెళ్లే ముందు ఒకవేళ ఎవరికైనా ఏవైనా ప్రశ్నలుంటే, వేదాలు పురాణాల గురించి ఏవైనా తెలుసుకోవాలంటే మీరు నన్ను నిస్సంకోచంగా అడగచ్చు. చెప్పండి. మహారాజా, నేను గీతను చదివాను. అన్నీ నాకు అర్థమయ్యాయి. కాని ఒక శ్లోకం నాకు అర్థం కావడం లేదు. చెప్పండి. నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః. ఈ శ్లోకం అనేది కృష్ణ భగవానుడు ఆత్మజ్ఞానం గురించి మాట్లాడారు. మన ఆత్మను శస్త్రం నరికెయ్యలేదు, అగ్ని కాల్చెయ్యలేదు, నీరు ఆత్మని అస్సలు తడపలేదు, ఈ గాలి దాన్ని ఎండబెట్టలేదు. అంటే ఆత్మ అజరం అమరం, దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. శరీరం నశించిపోయిన తర్వాత కూడా ఆత్మ బ్రతికే ఉంటుంది. మీ నోటి నుండి ఎంత కఠినమైన విషయమైనా ఎంతో సులభంగా అర్థమవుతుంది మహారాజా. ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మీ వద్దనే ఉంది మహారాజా. చెప్పండి, దాసుగను మహారాజుకి జై, దాసుగను మహారాజుకి జై. లేదు లేదు, అసలైన జ్ఞాని ఆ సాయి మాత్రమే. జ్ఞానం అనే ఆకాశ గంగని ఆయన తనలో దాచుకున్నారు. నేనైతే కేవలం ధర్మానికి చెందిన అన్ని నియమాలను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంతే. చెప్పండి. మహారాజా, నేను నిన్న ఇషా ఉపనిషత్తును చదివాను. కానీ ఇది నాకు అర్థం కావడం లేదు. చాలా కఠినమైన భాష. మీరు గ్రంథాలకే మహారథులు కదా, అందుకనే నేను అనుకున్నాను మిమ్మల్ని ఒకసారి అడగాలని. ఇటివ్వండి. నాకైతే ఈ ఉపనిషత్తుకి అర్థం అస్సలు తెలీదు. ఇప్పుడేం చెయ్యాలి? ఏమైంది మహారాజా? మీరు ఈ ఉపనిషత్తును చదివి ఎందుకు దిగులుగా ఉండిపోయారు? నేనెందుకు దిగులుగా ఉండిపోతాను? నాకు ఈ ఉపనిషత్తుకు అర్థం తెలీదని అనుకుంటున్నావా? లేదు లేదు మహారాజా, నేనసలు ఏమాత్రం అనలేదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు నన్ను క్షమించండి. అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే వాటికి సమాధానం కొంత సమయాన్ని అడుగుతుంది. ఇప్పుడు మనం దీని గురించి రేపటి కీర్తనలో చాలా విస్తారంగా మాట్లాడుకుందాం. అప్పుడే కదా దాని అర్థం సరిగ్గా తెలుసుకుంటారు. అదే దీనిలో ఉన్నటువంటి ఆ తీయదనం. మనం రేపటి కీర్తనలో దీని గురించి సమయం వెచ్చించి మరీ మాట్లాడుకుందాం. ఇవాల్టికి మాత్రం ఇక అంతే. చెప్పండి దాసుగను మహారాజుకి జై. చెప్పండి దాసుగను మహారాజుకి జై. చెప్పండి దాసుగను మహారాజుకి జై. చెప్పడం అయితే చెప్పేశాను, కానీ రేపటికల్లా మొత్తం ఉపనిషత్తుకి అర్థం ఎలా తెలుసుకుంటాను?
ఏయ్ బైరాగి, నువ్వు బల్వాన్ సింగ్ ని అవమానించావు. నిన్నసలు ఏ రోజు నువ్వు గౌరవించే వాళ్ల నుండి విముక్తిని పొందుతావో ఆ రోజు నీకు అవమానం గురించి కూడా చింత ఉండదు. కానీ నీ అహంకారం నువ్వలా చెయ్యకుండా నిన్ను ఆపుతుంది. అందుకని ఏదైతే అవుతుందో దానికి నువ్వే స్వయంగా బాధ్యుడివి. నీకు అహంకారం గురించి ఏం తెలుస్తుంది? నీ దగ్గర అసలు ఏముందని నువ్వు నా ముందు అహంకారం చూపించడానికి? ఈ గ్రామంలో మాత్రమే కాదు, మొత్తం నగరంలో కూడా నాకంటే బలవంతులు ఇంకెవ్వరూ లేరు. అలాగే నేను చెయ్యలేని పని ఏది కూడా అస్సలు ఇక్కడ లేనే లేదు. నాకేమనిపిస్తుందంటే నీకసలు ఏమాత్రం బలం లేదని. నేను నీ గురించి ఎంత అయితే విన్నానో దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నువ్వేదో మాయమంత్రాలు చేసే బైరాగివని. ఇందాక కూడా కేవలం నీ మాయ వల్లనే కదా నేను ఆ వంటవాణ్ణి పైకి లేపి విసరలేకపోయాను. ఆ మాయ కారణంగానే నువ్వు నాకు భయపడడం లేదు. నిజానికి జనాలు నా బలం ముందు గజ గజ వణికిపోతారు. బల్వాన్, భయానికి నీతో కాని ఇంకెవరితో అయినా పెట్టుకోవటానికి అసలు ఏంటి సంబంధం? భయం మనిషికున్న ఒక బలహీనత, తన అనుకున్న దాన్ని కోల్పోతాడని. కాని నా దగ్గరిప్పుడు కోల్పోవడానికి ఏమీ లేదు. ఇక చివరిగా శక్తి గురించి మాట్లాడాలంటే అసలది నీలో లేనే లేదు. నీకొకవేళ దమ్ముంటే నీ మాయా మంత్రాలు చేయకుండానే నాతో పోరాడు. అప్పుడు చూపిస్తాను అసలు భయం అంటే ఏంటని. ఒకవేళ నువ్వు స్వయంగా పోరాడలేకపోతే నీ షిరిడి వాసులకు ఎవరికైనా చెప్పు నాతో పోరాడమని. ఆ తర్వాత చెప్తాను అసలు బలం అంటే ఎలా ఉంటుందో. అప్పుడు నా బలం ఏంటనేది నీకు అర్థమవుతుంది. శక్తి, బలం గురించి మనకి శరీరం ద్వారానే తెలియాలా? ఆ అవసరమేమి లేదు. ఇంకా పద్ధతులున్నాయి. ఇంకా ఏం సమావేశాలున్నాయి? నీకు తినడం అంటే చాలా ఇష్టమని విన్నాను. ఇవాళ్ల ద్వారకామాయిలో నేను నివసించే చోట నీకోసం స్వయంగా వెళ్లి బోల్డన్ని మిఠాయిలను తయారు చేస్తాను. నువ్వు వాటిని నీ చేతులతో తిని చూపించాలి. అప్పుడు నేను ఒప్పుకుంటాను నీలో నిజంగానే చాలా బలం ఉందని. ఒప్పుకుంటున్నాను. ఇవాళ మధ్యాహ్నం మీరు ముగ్గురు కూడా ద్వారకామాయికి విచ్చేయండి. చాలా చిన్న ఉపనిషత్తు, కానీ ఇది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఒకవేళ రేపు దీని అర్థాన్ని అందరికీ చెప్పలేకపోతే అందరూ నన్ను అజ్ఞాని అనుకుంటారు. సరే మరి వస్తాను. మళ్ళీ వచ్చే గురువారం వస్తాను. సరేనా? వాసుదేవ్ పంతులు గారు,
నేను విన్నాను ఈయన వేద పురాణాలను బాగా అధ్యయనం చేశారని. వాసుదేవ్ పంతులు గారు, ప్రణామాలు. ప్రణామాలు దాసుగణు గారు. మీరు కనిపించడం మంచిదయ్యింది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి దాసుగణు గారు. నేను అసలు ఏం చేస్తున్నాను? ఒకవేళ నేను ఈయన్ని ఉపనిషత్తు గురించి అర్థం అడిగితే అప్పుడు మొత్తం ఊరంతా కూడా తెలిసిపోతుంది ఈ ఉపనిషత్తు గురించి నాకు అసలేమీ తెలీదని. నిస్సంకోచంగా అడిగేయండి దాసుగణు గారు. నిజానికి నేను విన్నాను మీ అబ్బాయికి ఒంట్లో బాలేదని. ఇప్పుడు తనకి పర్వాలేదు కదా? అవును, సాయి నాకు ఊది పంపించారు. ఇక అదైతే ప్రతి అనారోగ్యానికి రామబాణ ఔషధం అవుతుంది. అవును. మరి ప్రణామాలు. నేను వెళ్ళొస్తాను. నాకిది అసలు ఎందుకు అర్థం కావడం లేదు. నేనెంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. దీన్ని అర్థం చేసుకోవడం నాకు చాలా సులభమైన పనిగా అనిపించాలి. కానీ నేనెందుకు ఇంతలా ఇరుక్కుపోయాను? అవును సాయి, నేను రేపు ఉదయం రహతకి వెళ్తున్నాను అమ్మను షిరిడీకి తీసుకురావడానికి. ఆ తర్వాత తనకి పుట్టింట్లో సీమంతం జరుగుతుంది. శుభం జరుగుతుంది. అలాగే సాయి, నేను వెళ్ళొస్తాను. ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు కూడా చేయాలి. ఆగు కపిల్. ఈ మధ్య దాసగాను మీ ఊర్లో కీర్తనలు పాడుతున్నాడు కదా? ప్రణామాలు సాయి, వస్తాను. భోజనం సిద్ధమా? స్వాగతం. ఏ బైరాగి, ఈ మాత్రం పెడితే నాకు అస్సలు సరిపోదు. దీనికంటే చాలా ఎక్కువ భోజనం కావాలి నాకు. ఏంటి? ముందు ప్రారంభించండి. ఇది ఖాళీ అయితే అదే పెద్ద విషయం. నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావా? ఈ భోజనాన్ని మీరంతా ఒక ప్రత్యేక పద్ధతిలో తినాల్సుంటుంది. అప్పుడే నేను అంగీకరిస్తాను. నీకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని. ఎలా తినాలి చెప్పు. ఈ భోజనాన్ని మీరు ముగ్గురు కూడా మీ చేతిని వంచకుండా తినాల్సుంటుంది. చేయగలరా? తప్పకుండా చేస్తాను. ఇందులో అంత గొప్ప విషయం ఏముంది? ఏంటి? చేసి చూపించండి. మోచేతిని వంచకుండా.
నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? చేతిని వంచకుండా ఎవరైనా ఎలా తినగలరు? అప్పుడు ఈ భోజనం ఎలా ఖాళీ అవుతుంది? అది చాలా సులభం కదా. అయితే నువ్వు చేసి చూపించు. అలాగే. చూసావా, ఇది సులభమే కాదు, అలాగే సాధ్యం కూడా. మీ ముగ్గురు అనుకుంటే మీ చేతులు వంచకుండా ఒకరికొకరు తినిపించుకొని ఉన్న ఆహారాన్ని ఖాళీ చేసుండొచ్చు. కానీ మీ మనసులో అసలు ఈ ఆలోచన రానేలేదు. ఎందుకంటే మీ మనసు అహంకారంతో నిండి ఉంది. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ మనిషి తన గురించి కాకుండా ఎదుటి వాళ్ల గురించి ఆలోచించే అవకాశం ఉండదు. అందుకే నీ సేవకులకు ఆ భోజనాన్ని తినిపించి దాన్ని ఖాళీ చేయాలనే ఆలోచన రాలేదు. కానీ విషయం ఒంట్లో ఉన్న శక్తిని చాటుకోవడం గురించి కదా. ఎందుకని నువ్వు ఇలా చిన్నపిల్లల పొడుపు కదల్లా ఏదేదో మాట్లాడుతున్నావు? శరీరంలో అసలైన శక్తి మన మెదడులో ఉంటుంది. నీ చేతుల్లో చాలా బలం ఉంది, కానీ శారీరక బలం నీ బుర్రలో ఎంత అహంకారం నింపిందంటే అది నీ బుద్ధిని, నీ ఆలోచించి అర్థం చేసుకునే విధానాన్ని అంతం చేసింది. నీ కరుణ, నీ సంవేదన అన్నిటినీ దూరం చేసింది ఈ అహంకారం. అలాంటి సమయంలో శరీర బలానికి అసలు ఎలాంటి విలువ ఉండదు. బలవాన్ చెడ్డవాడు కావడం చాలా సులభం, మంచివాడివి కావడం చాలా కష్టం. ఎందుకంటే మంచితనం దాంతో పాటుగా బాధ్యతలను తీసుకునొస్తుంది. ఈ బలప్రయోగాన్ని నువ్వు నీ ఉనికిని స్థాపించుకోవడం కోసం కాకుండా ప్రజల మంచి కోసం ఉపయోగిస్తే అప్పుడు అందరి మర్యాద, అలాగే ప్రేమను నువ్వు సంపాదిస్తావు. ఆ తర్వాత నీకెవరి దగ్గర ఏదీ లాక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్లను చూసుకునే వాళ్ళందరినీ కూడా ఆ భగవంతుడే స్వయంగా చూసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు తినడం గురించి కాకుండా ఎదుటివాళ్లు తినడం గురించి ఆలోచిస్తావో అప్పుడు నీ ఆకలి గురించి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆ తర్వాత అల్లా మాలిక్. అయితే అహంకారం నుండి ముక్తి అదెలా లభిస్తుంది? అహంకారం ఉండటం అంటే సత్యానికి విముఖుడిగా ఉండటం. ఇక సత్యం కేవలం ఇదే. ఈ విశాలమైన అనంతమైన ప్రపంచంలో మనం కేవలం ఒక నీటి బొట్టుతో సమానం. మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానులు, మనకంటే సమృద్ధివంతులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే అందమైన వాళ్ళు ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు. అలాగే ఇవాళ మనలో ఎంత బలమైతే ఉందో అది కొంతకాలం తర్వాత ఖచ్చితంగా ఉండదు. కుండ అనిందంట కుమ్మరితో, నువ్వేంటి నన్ను మలిచేది? ఏదో ఒక రోజు తప్పక వస్తుంది, అప్పుడు నేను నిన్ను మలుస్తాను అని. ఈ శరీరం కూడా ఏదో ఒక రోజు మట్టిలో కలవాల్సిందే. ఇంకా ఈ అహంకారం దేనికోసం?